లాస్ట్ వీడియోలో మనం ట్రిగనోమెట్రిక్ రేషియోస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే ట్రిగనోమెట్రిక్ పార్ట్ 1 వీడియోలో మనం ట్రిగనోమెట్రిక్ రేషియోస్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా అందులో సాల్వ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, దాన్ని చూడండి ఒకసారి. చూసిన తర్వాత మాత్రమే ఇది చూడండి, లేకపోతే ఆ రేషియోస్ తెలియకపోతే మనకు అర్థం కాదన్నట్టు. ఇంట్లో కొన్ని ప్రాబ్లం చేయడం ఇబ్బంది అవుతుంది. అది ఫస్ట్ చూసి ఈ వీడియో చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఈ పార్ట్ 2లో దేని గురించి తెలుసుకుంటున్నామంటే సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ ఫర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్కు. స్పెసిఫిక్ యాంగిల్స్ ఏమేమి ఉంటాయంటే మామూలుగా ఇంతకుముందు లాస్ట్ మనం 9th క్లాస్లో 30, 45, 60, 90 ఉన్నాయి కదా, దానికి 0ను కూడా యాడ్ చేసి ఇప్పుడు స్పెసిఫిక్ యాంగిల్స్ స్పెసిఫిక్గా దేని గురించి డిస్కస్ చేస్తామంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్కు 0 degreesకు వాల్యూస్ ఏముంటాయి, 30 degreesకి ఏముంటాయి వాల్యూస్, 45 degreesకి ఏముంటాయి, 60కి ఏముంటాయి, 90కి ఏముంటాయి. అంటే ఇక్కడ డైరెక్ట్ మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నట్టు. ఈ ట్రిగనోమెట్రిక్ సైన్, కోసైన్, టాంజెంట్, కోసికెంట్, సీకెంట్, కోటాంజెంట్కు మనము ఈ 0 degreesకు 30 degrees, 45 degrees అండ్ 90 degreesకి వాటి యొక్క వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దాంతోపాటు ఎక్సర్సైజ్ల ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్కి యూజ్ అవుతాయి అనుకుంటే, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి. ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. అందులో బి అనేది రైట్ యాంగిల్ అన్నట్టు. సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 45 degrees అనుకోది. సో నెక్స్ట్ సి యాంగిల్ ఎంత అవుతుంది, ఇది 45, ఇది 90, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది 45 degrees అవుతుంది. ఓకే, ఎందుకు సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈస్ 180 degrees. కాబట్టి ఈ మూడిటి సమ్ అనేది 180 degrees రావాలి. కాబట్టి ఒకటి 90 అయింది, ఇంకోటి 45 అయింది కనుక ఆటోమేటిక్గా థర్డ్ది కూడా 45 degrees అవుతుంది. మనం దీన్ని ఏమంటాం, ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, ఇప్పుడు మన ట్రయాంగిల్ ఇంకో ప్రాపర్టీ ఉంది. ఏంటి, ఏ యాంగిల్స్ అయితే ఈక్వల్ ఉంటాయో దానికి ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఈ 45 degreesకు ఉన్న ఈ సైడు, ఈ 45 degreesకు ఉన్న ఈ సైడ్ రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి. కాబట్టి ఇది ఒక ఏ అనుకుందాం, ఇది ఒక ఏ అనుకుందాం. అంటే ఈక్వల్ సైడ్స్ ఇవి రెండు కూడా. ఎందుకు ఈక్వల్గా ఉంటాయి, ఒక ట్రయాంగిల్ లోపల ఈక్వల్ యాంగిల్స్కు ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ అనే ప్రాపర్టీ ద్వారా మనం ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏబి ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు ఏ యూనిట్స్ అనుకుందాం. సో ఇది మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఇక్కడ హైపోటెన్యూస్ కావాలి కాబట్టి ఇంతమంది మనం రేషియోస్ చేసినట్టు ఇక్కడ కూడా చేయాలి. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దేర్ఫోర్ బై పైథాగరస్ థియరం అప్పుడు ఏం రాసుకోవచ్చు, మళ్ళీ అన్నీ రాసినట్టుగా AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC² అని మనం రాసుకుంటాం. ఇక్కడ హైపోటెన్యూసే కనుక్కోవాలి కాబట్టి AC² ఈజ్ ఈక్వల్ టు AB² అంటే ఎంత, A², BC² అంటే కూడా A². కాబట్టి AC² ఈజ్ ఈక్వల్ టు A² ప్లస్ A² 2A² అవుతుంది. మనకి ఏసీ వాల్యూ కావాలి కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు √2A². 2 యొక్క స్క్వేర్ √2A రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, √2A అయింది.
ఇక్కడ ఎన్ని 45 degreesకు రాసుకుందాం. అంటే అప్పుడు sin 45 degrees. వాట్ ఈస్ ద మీనింగ్ అంటే ఆపోజిట్ సైడ్ టు 45 degrees బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏముంది మనకు బీసీ ఉంది, హైపోటెన్యూస్ వచ్చేసి ఏసీ ఉంది. బీసీ వాల్యూ ఎంత ఏ, హైపోటెన్యూస్ ఏసీ వాల్యూ ఎంత √2a. ఏ క్యాన్సిల్ అయితే ఎంత 1/√2. 1/√2. sin 45 degrees వాల్యూ ఎంత 1/√2. నెక్స్ట్ cos 45. cos 45 అంటే అడ్జసెంట్ సైడ్ టు 45 degrees బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఏముంది 45 degreesకు. అంటే ఇక్కడ మనం ఏనే తీసుకుంటున్నాం, ఇక్కడ 45 తీసుకుంటున్నాం, ఇక్కడిది కాదు. ఓకే, ఏది తీసుకున్న వాల్యూ సేమ్ వస్తుంది. AB/AC. A/√2a. ఏ పోతే 1/√2. నెక్స్ట్ వచ్చేసి tan 45 degrees. tan 45 అంటే ఆపోజిట్ సైడ్ టు 45 degrees బై అడ్జసెంట్ సైడ్ టు 45 degrees. అంటే ఏంటి BC/AB. A/A ఎంత 1. సో ఇవి వచ్చినాయి కదా. నెక్స్ట్ మనము కోసీకెంట్ 45 degrees టు 1/sin 45. కాబట్టి రెసిప్రోకల్ కాబట్టి √2. నెక్స్ట్ సీకెంట్ 45 degrees 1/cos 45. సో అది కూడా √2. నెక్స్ట్ కోటాంజెంట్ ఇంకా 1. రెసిప్రోకల్ 1కు 1. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే 45 degreesకు ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్ కనుక్కున్నాం అన్నట్టు. ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటున్నాం. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఎలాంటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ విత్ ఈచ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 2a యూనిట్స్. ఇలాంటి మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. అండ్ CD ఈజ్ ఏ యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ACB. సో ఇది CD అనేది దీనికి బైసెక్టర్. సో ఇక్కడ మనం ఏమవుతుంది, ఇక్కడ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి యాంగిల్ బైసెక్టర్ అనేది ఇది మీడియన్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది AD ఈక్వల్ టు DB ఈజ్ ఈక్వల్ టు AB/2 అవుతుంది. ఇలా హాఫ్ ఉంటుంది. AB ఎంత అనుకున్నాం 2a యూనిట్స్ బై 2 అంటే a యూనిట్స్ అవుతాయి. ఓకే, సో ఇది ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏం తీసుకుందామంటే ఇన్ ట్రయాంగిల్ ADC తీసుకుందాం. అక్కడ D అనేది మనకు పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది, మీడియన్ కూడా అవుతుంది. కాబట్టి ఇక్కడ యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు 90 degrees. కాబట్టి ఇది ఏమైంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినతో పాటు ఇక్కడ యాంగిల్ బైసెక్ట్ ఇక్కడ 30 degrees, ఇక్కడ 30 degrees, ఇక్కడ 60 degrees అయింది అన్నట్టు మనకు. ఓకే, ఇక్కడ మనకు వాల్యూస్ దేనికి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది రైట్ యాంగిల్ కాబట్టి దానికి ఆపోజిట్ హైపోటెన్యూస్ వాల్యూ ఉంది. సో మనం 60 degrees తీసుకున్నప్పుడు అడ్జసెంట్ వాల్యూ ఉంది, ఆపోజిట్ సైడ్ వాల్యూ లేదు. కాబట్టి యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు 90 బై పైథాగరస్ థియరం. మనకి ఇక్కడ దీని వాల్యూ లేదు, CD వాల్యూ లేదు, కనుక్కుందాం. కాబట్టి బై పైథాగరస్ థియరం ఏం రాసుకోవచ్చు AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AD స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్. AC స్క్వేర్ అంటే 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
ఏడి అంటే ఎంత ఏ స్క్వేర్, సిడి అంటే మనకు వాల్యూ తెలియదు కాబట్టి సిడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ అంటే 4a స్క్వేర్, ఏ స్క్వేర్ అయితే మైనస్ ఏ స్క్వేర్. ఓకే, సిడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్. సిడి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 3a స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు √3a. దీని వాల్యూ వచ్చేసి ఏమైంది √3a అయింది. సో ఇక్కడ వరకు మీరు చూడండి. సో మనం ఇక్కడ రాద్దాం వాల్యూస్ రాద్దాం. ఏం రాద్దాం 60 డిగ్రీస్కి రాద్దాం. ఫస్ట్ sin 60 degrees ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ ఏంటి సిడి బై హైపోటెన్యూస్ ఏసి. ఏమవుతుంది sin 60 degrees ఈజ్ ఈక్వల్ టు సిడి వాల్యూ ఎంత √3a/2a. ఏమైంది √3/2 అయింది. sin 60 వాల్యూ ఎంత అయింది √3/2. నెక్స్ట్ మనం రాసుకుంటే cosine 60 degrees ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఏడి హైపోటెన్యూస్ ఏసి. cosine 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఏడి వాల్యూ ఎంత ఏ, హైపోటెన్యూస్ వచ్చి 2a కాబట్టి ఎంత అవుతుంది 1/2 అయింది. నెక్స్ట్ వచ్చేసి tan 60 degrees ఆపోజిట్ సైడ్ సిడి అడ్జసెంట్ సైడ్ ఏడి ఎంత ఇది √3a/a √3a. నెక్స్ట్ cosecant 60 degrees ఈజ్ ఈక్వల్ టు cosecant కదా, సో 1/sin 60. అది √3/2 కాబట్టి ఇది ఏమవుతుంది 2/√3. నెక్స్ట్ secant 60 1/cos 60 కాబట్టి ఇది రెసిప్రోకల్ 2/1 అంటే 2. నెక్స్ట్ cotangent 60 సో 1/√3. ఇక్కడ 30 డిగ్రీస్ చూద్దాం. ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత తీసుకుందాం 30 డిగ్రీస్ తీసుకుందాం. కాబట్టి సైన్ థీటా బౌల్ ఏం తీసుకోవచ్చు sin 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్కు ఆపోజిట్ సైడ్ ఏముంది ఇక 30 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ ఏముంది ఏడి ఉంది. హైపోటెన్యూస్ ఏంటి ఏసి. సో మనకేమవుతుంది ఇప్పుడు sin 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఏడి అంటే ఎంత ఏ, ఇప్పుడు ఎంత ఏసీ హైపోటెన్యూస్ 2a 1/2 అవుతుంది. నెక్స్ట్ cosine 30 డిగ్రీస్ అడ్జసెంట్ సైడ్ టు 30 డిగ్రీస్ ఏముంటుంది 30కి అడ్జసెంట్ సిడి హైపోటెన్యూస్ మారదు కదా ఏసీ. సిడి వాల్యూ ఎంత √3a హైపోటెన్యూస్ 2a. ఓకే √3/2 వచ్చింది మనకు. tan 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు tan 30 అంటే 30కి ఆపోజిట్ సైడ్ ఏడి అడ్జసెంట్ సైడ్ సిడి. ఏడి వాల్యూ ఏ, ఏడి వాల్యూ వచ్చేసి ఏ 1/√3. నెక్స్ట్ వచ్చేసి cosecant 30 డిగ్రీస్ 1/sin 30 2 secant 30 డిగ్రీస్ దీనికి 1/cos 30 అంటే 2/√3. అట్నే cotangent 30 1/tan 30
అంటే √3. ఓకే, సో ఇక్కడ ఒక వీడియో ప్లే అవుతుంది చూడండి. ఈ వీడియోలో ఏం జరుగుతుందంటే యాంగిల్ డిక్రీజ్ అయిన కొద్దీ ఆపోజిట్ సైడ్ కూడా డిక్రీజ్ అయ్యింది చూడండి. ఎప్పుడైతే యాంగిల్ 0 అవుతుందో ఆపోజిట్ సైడ్ కూడా 0 అయిపోయింది. సో మనం ఇక్కడ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ 0 తీసుకున్నప్పుడు, ట్రిగనోమెట్రిక్ రేషియో మనం 0 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 0 రావాలంటే యాంగిల్ మనం ఇది తీసుకున్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏ యాంగిల్ తీసుకున్నామో దానికి ఆపోజిట్ ఉన్న సైడ్ వచ్చేసి డిక్రీజ్ అవుతూ అవుతూ యాంగిల్ ఎట్లా డిక్రీజ్ అవుతుందో అది కూడా డిక్రీజ్ అవుతూ వచ్చింది చూడండి. దాని తర్వాత యాంగిల్ 0కు చేరింది. చేరంగానే మనకు ఆపోజిట్ సైడ్ కూడా 0 అయింది. ఇక్కడ మనకు ఇమేజ్లు చూడండి. సో ఇక్కడ ఇమేజ్ ఫస్ట్ ట్రయాంగిల్ చూడండి. ఫస్ట్ ట్రయాంగిల్లో θ డిగ్రీస్ ఉంది. ఇక్కడ పర్పెండిక్ బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. θ తీసుకున్నాం. ఎప్పుడైతే θ వాల్యూ డిక్రీజ్ అవుతూ వస్తున్నదో ఆపోజిట్ ఏదైతే సైడ్ ఉందో θకు ఆపోజిట్ సైడ్ అనేది అది కూడా మనం చూస్తే డిక్రీజ్ అవుతూ వస్తూ ఎప్పుడైతే యాంగిల్ 0 డిగ్రీస్కి వచ్చిందో అప్పుడు ఆపోజిట్ సైడ్ అనేది 0 అయింది. సో ఇక్కడ మనం ఈ ట్రయాంగిల్స్ యొక్క యాంగిల్ ఎలా డిక్రీజ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత యాంగిల్ 0 అయినప్పుడు ఆపోజిట్ సైడ్ అనేది ఉండదు. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఏం అబ్జర్వ్ చేయాలి? ఏదైతే అడ్జసెంట్ సైడ్ ఉందో హైపోటెన్యూస్ రెండు కూడా ఈక్వల్ అయిపోయినాయి, సేమ్ అయినాయి. అంటే ఈ రెండు లైన్స్ కోయిన్సైడ్ అయినాయి కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ అయినాయి. ఇన్ above figures angle theta is decreasing, length of side BC decreases, and in figure 4 అంటే when angle is 0 the BC is 0. సో ఇక్కడ మన హైపోటెన్యూస్ అనేది ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్. ఓకే, ఇదేముంది ఇక్కడ హైపోటెన్యూస్ అంటే ఏసీ అయినా నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ ఏబి అయినా ఈక్వల్ అయిపోయినాయి, ఇక్కడ కోయిన్సైడ్ అయినాయి లైన్స్ అన్నట్టు. సో ఇప్పుడు మనం రేషియోస్ రాసుకుందాం. సైన్ థీటా, ఇక్కడ మనం థీటా ఏమైంది 0 అయింది. సైన్ 0 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 0 అంటే ఏంటి? మన ఆపోజిట్ సైడ్ టు 0 అంటే ఫస్ట్ ట్రయాంగిల్ చూసుకోవాలి బీసీ. హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ. బీసీ వాల్యూ ఏమైంది? 0/AC. 0/ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సైన్ 0 వాల్యూ ఏమైంది? మనకు ఇక్కడ 0 అయింది. సైన్ 0 వాల్యూ 0 అయింది. నెక్స్ట్ కోసైన్ 0 ఆర్ కాస్ 0. అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? ఏబి. హైపోటెన్యూస్ వచ్చేసి ఏసీ. సో ఇక్కడ మనం ఏమనుకున్నాము? ఏబి ఏసీ అనేది ఈక్వల్ అయింది. ఏబి బదులు ఏసీ రాసిన, AC/AC ఎంత అయింది? 1 అయింది. అంటే కోసైన్ 0 వాల్యూ వచ్చేసి 1 అయింది. నెక్స్ట్ tan 0. tan 0 అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ బీసీ, అడ్జసెంట్. బీసీ వాల్యూ 0, ఏబి వాల్యూ ఏబి. 0/ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి tan 0 వాల్యూ వచ్చేసి ఎంత అయింది? 0 అయింది. సో ఈ 3 అయినాయి కాబట్టి నెక్స్ట్ కూడా మనం రాసుకోవచ్చు. కోసీకెంట్ 0 అంటే 1/sin 0 అనుకున్నాం కదా. సో 1/0 అంటే ఎంత? నాట్ డిఫైన్డ్. సో సీకెంట్ 0. సీకెంట్ 0 అంటే ఏంటి? 1/cos 0 అంటే 1/1 అంటే దాని వాల్యూ 1. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? కోటాంజెంట్ 0 అంటే 1/tan 0 అంటే 1/0 అంటే ఏంటి? నాట్ డిఫైన్డ్. సో మనం ఇప్పుడు 0 యాంగిల్కు ఈ రేషియోస్ వాల్యూస్ ఎంత వచ్చినాయని చూసినాం కదా. అంటే సైన్ 0 ఉన్నప్పుడు దాని వాల్యూ వచ్చేసి 0 వచ్చింది. కోసైన్ 0 ఉన్నప్పుడు దాని వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. టాంజెంట్ 0 ఉన్నప్పుడు దాని రేషియో ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఈ విధంగా మనం 0 యాంగిల్కు ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం. ఎప్పుడైతే యాంగిల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో అడ్జసెంట్ సైడ్ అనేది డిక్రీజ్ అవుతున్నది. డిక్రీజ్ అవుతూ ఏమైంది చూడండి, ఇక్కడ ఈ సైడ్ అడ్జసెంట్ సైడ్
ఇక్కడ వచ్చేసి తగ్గుకుంటూ వచ్చింది. వచ్చి ఆఖరికి ఏమైంది, అడ్జసెంట్ సైడ్ ఎప్పుడైతే 90 degrees యాంగిల్ వచ్చిందో అడ్జసెంట్ సైడ్ వచ్చేసి 0 అయింది. సో ఎప్పుడైతే యాంగిల్ ఇంక్రీజ్ అవుతూ థీటా అనేది ఇంక్రీజ్ అవుతూ 90 degrees అంటే పర్పెండిక్యులర్ లైన్ వచ్చిందో అప్పుడు అడ్జసెంట్ సైడ్ ఏమైంది, 0 అయింది. సో వెన్ ఏ పాయింట్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ బి యాంగిల్ థీటా ఈజ్ ఇంక్రీజింగ్. దగ్గరికి వచ్చిన కొద్దీ ఈ బి వైపు వచ్చిన కొద్దీ థీటా వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే ఇది బి దగ్గర కలిసిందో అప్పుడు పర్పెండిక్యులర్ 90 degrees ఏర్పడ్డాయి అన్నట్టు. ఇన్ ఫిగర్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకు లాస్ట్ ఫిగర్లో థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇప్పుడు మనం వాల్యూస్ అని రాద్దాం. ఇక్కడ ఏమైంది చూద్దాం. ఫస్ట్ మనం ఆపోజిట్ సైడ్ టు 90 degrees. అదేమైంది, అది బీసీ. లాస్ట్కి వచ్చే వరకు ఏమైంది, బీసీ అనేది హైపోటెన్యూస్ ఏసీ అనేది రెండు కూడా ఈక్వల్ అయిపోయినాయి. ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్. నెక్స్ట్ మనం అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ 90 ఏంటది, ఏబి. అది 90 degrees ఏర్పడ్డప్పుడు దాని వాల్యూ ఎంత వచ్చేసింది, 0 అయిపోయింది. సో ఇప్పుడు మనము వాల్యూస్ రాసుకుందాం. sin 90 degrees. sin 90కి ఆపోజిట్ సైడ్ ఏమున్నది మనకు, బీసీ, హైపోటెన్యూస్ వచ్చి ఏసీ. ఈ రెండు కూడా ఈక్వల్ కాబట్టి ఏసీ బై ఏసీ వాల్యూ 1. అంటే sin 90 వాల్యూ ఎంత వచ్చింది మనకు, 1 వచ్చింది. మరి నెక్స్ట్ కోసైన్ 90కి ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ ఏబి బై హైపోటెన్యూస్ ఏసీ. అడ్జసెంట్ సైడ్ ఏమైంది ఇక్కడ, 0 బై ఏసీ. 0 బై ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ tan 90. tan 90 అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఏంటి, బీసీ, అడ్జసెంట్ సైడ్ వచ్చేసి ఏబి. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఏబి వాల్యూ ఎంత, 0. కాబట్టి ఎనీథింగ్ బై 0 ఈజ్ అంటే నాట్ డిఫైన్డ్. సో మీరు నెక్స్ట్ నేను ఇది రాయడానికి ట్రై చేయండి. కోసీకెంట్ 90 వాల్యూ ఎంత వచ్చింది, సీకెంట్ 90 వాల్యూ ఎంత వచ్చింది, కోటాంజెంట్ 90 వాల్యూ ఎంత వచ్చిందో మీరు ట్రై చేయండి. మనం ఎక్సర్సైజ్లోకి పోదాం. ఎక్సర్సైజ్లో ప్రాబ్లం చేసే ముందుగా మనం ఏం చేయాలంటే ఇంతకుముందు అయితే ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కొంచెం మనం నోట్కి చేసుకోవాలి. అంటే ఒక సైన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే sin 0 వాల్యూ ఎంత ఉన్నది, sin 30 వాల్యూ ఎంత ఉంది, sin 45 వాల్యూ ఎంత ఉంది, sin 60 వాల్యూ ఎంత ఉంది, sin 90 వాల్యూ ఎంత ఉంది, ఇవి తెలుసుకొని మనం నోట్కి చేసుకోవాలి. అంటే ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది అన్నట్టు. అట్నే కోసైన్కు టాంజెంట్కు అన్నీ చేసుకొని తర్వాత ఇప్పుడు ఎక్సర్సైజ్కి వస్తే మనకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ఎక్సర్సైజ్లో sin 45 ప్లస్ కోసైన్ 45. సో మనం ఇక్కడ ఏం చేయాలి, వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేయాలి. చేస్తే sin 45 విలువ ఇక్కడ ఉంది 1/√2, కోసైన్ 45 కూడా 1/√2. కాబట్టి దీని వాల్యూస్ వచ్చేసి 1/√2 ప్లస్ 1/√2. సో ఎల్సిఎం వచ్చి √2 1 ప్లస్ 1 అంటే ఎంత, 2/√2. సో ఇంకో విధంగా రాయాలనుకుంటే మనం 2ని ఎలా రాయొచ్చు, √2 ఇంటూ √2గా రాసుకోవచ్చు /√2. వాల్యూ ఎంత, √2 అన్నట్టు. సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. కోసైన్ 45 బై సీకెంట్ 30 ప్లస్ కోసీకెంట్ 60 degrees. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మనం వాల్యూస్ రాసుకోవాలి. కోసైన్ 45 వాల్యూబుల్. సో ఇక్కడ కోసైన్ ఆర్ కాస్ 45 వాల్యూ ఎంత, 1/√2. సీకెంట్ ఆర్ సెక్ 30 వాల్యూ ఎంత, 2/√3. అదేవిధంగా కోసీకెంట్ ఆర్ కోసెక్ 60 వాల్యూ ఎంత, 2/√3. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే మనం 1/√2 బై 2/√3 ప్లస్ 2/√3. 1/√2 బై 4/√3. 1/√2 √3 బై
4√2. సో ఇక్కడ మనము అన్ని వాల్యూస్ ఫస్ట్ రాసేసుకోవాలి. ఇక్కడ వాల్యూస్ రాసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మనకు sin 30 వాల్యూ ఎంత 1/2, tan 45 వాల్యూ ఎంత 1 మైనస్ కోసీకెంట్ 60 వాల్యూ ఎంత 2/√3. నెక్స్ట్ వచ్చేసి cot 45 అంటే 1 ప్లస్ cos 60 అంటే 1/2 మైనస్ sec 30 అంటే 2/√3. సో ఇది చూస్తే 1/2 ప్లస్ 1 మైనస్ 2/3, 1/2 ప్లస్ 1 మైనస్ 2/√3 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనకు దీని వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది అన్నట్టు. 2 tan square 45 ప్లస్ cos square 30 మైనస్ sin square 60. ఇక్కడ స్క్వేర్ ఉంది. ఇప్పుడు tan square 45 మీనింగ్ ఏంటంటే tan 45 ఏదైతే రేషియో ఉందో దాని యొక్క స్క్వేర్ అన్నట్టు. సో ఈ వాల్యూ యొక్క స్క్వేర్ అన్నట్టు tan square 45 అయితే sin square 60 అన్నాం అనుకోరి, sin square 60 degrees అంటే ఏంది ఏదైతే రేషియో sin 60 యొక్క వాల్యూ ఉంటుందో దాని యొక్క స్క్వేర్. సో మీరు ఇది చూసుకోవాలి. ఓకే, ఇక్కడ వాల్యూస్ కూడా రాసిన. సో మనం ఇలా సబ్స్టిట్యూషన్ చేస్తే 2 ఇంటూ tan square 45 అంటే tan 45 వాల్యూ 1 స్క్వేర్ ప్లస్ cos square 30 అంటే ఎంత √3/2 స్క్వేర్ మైనస్ sin square 60 అంటే √3/2 స్క్వేర్. 2 ఇంటూ 1 2, √3 స్క్వేర్ అంటే 3, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ ఈ రెండు కూడా పోతే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 2 వచ్చింది. ఓకే, 2 ఈజ్ ద ఆన్సర్, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 2 tan 30/1 ప్లస్ tan square 45. ఓకే, tan 30 వాల్యూ 1/√3, tan 45 వాల్యూ 1. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 1/√3/1 ఇంటూ 1 స్క్వేర్ అంటే ఇక్కడ ఏమవుతుంది 2/√3/2, 2/√3 1/2 అవుతుంది. అంటే ఎంత అవుతుంది 1/√3 వస్తుంది దీని వాల్యూ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 1 మైనస్ tan square 45/1 ప్లస్ tan square 45. సో ఇక్కడ మనం వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేస్తే 1 మైనస్ tan 45 విలువ 1 స్క్వేర్ 1 ప్లస్ 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1, 1 ప్లస్ 1, 1 మైనస్ 1 అంటే 0/2. ఎంత దాని వాల్యూ 0. 2 tan 30 degrees by 1 minus tan square 30 degrees. ఓకే, tan 30 degrees వాల్యూ ఎంత 1/√3, 1 మైనస్ 1/√3 స్క్వేర్ చేస్తే 2/√3/1 మైనస్ 1/3, 2/√3 LCM 3 minus 1, 2/3 వాల్యూ ఏమవుతుంది 2/√3/2/3 ఈజ్ ఈక్వల్ టు 2/√3 3/2 అవుతుంది. అంటే 3/√3 అవుతుంది అన్నట్టు. 3/√3 వాల్యూ ఎంత √3. ఓకే, √3 అనేది ట్యాన్లో దేనికి అవుతుంది ఈజ్ ఈక్వల్ టు tan 60 degrees. tan 60 degrees వాల్యూ ఎంత √3. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యూట్ sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin 60 ప్లస్ 30? వాట్ డూ యూ కన్క్లూడ్? సో ఇది ప్రాబ్లం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, sin 60 cos 30 ప్లస్ cos 60 sin 30 వాల్యూను ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ sin 60 ప్లస్ 30 వాల్యూను మనం ఫైండ్ అవుట్ చేసి రెండు ఈక్వల్ అవుతాయా కావా చెక్ చేద్దాం. మనం ఏం కనుక్కోవాలి, sin 60
cos 30 plus sin 30 cos 60. సో మనం వాల్యూస్ రాసుకుంటే sin 60 వాల్యూ ఎంత √3/2, cos 30 వాల్యూ ఎంత √3/2 ప్లస్ sin 30 వాల్యూ ఎంత 1/2, cos 60 వాల్యూ ఎంత 1/2. సో √3 into √3 3, 2 into 2 4 plus 1 into 1 1, 2 into 2 4. కాబట్టి 4 3 plus 1 ఎంత 4/4. దీని వాల్యూ ఎంత 1. అంటే sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60 వాల్యూ ఎంత వచ్చింది మనకు 1 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి sin 60 degrees ప్లస్ 30 degrees. 60 ప్లస్ 30 ఎంత అవుతుంది sin 90 degrees అవుతుంది. sin 90 వాల్యూ ఎంత 1. ఈ రెండింటిని కంపేర్ చేస్తే రెండు కూడా ఈక్వల్ అయినాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు, sin 60 degrees plus 30 degrees is equal to 1. That is equal to sin 60 cos 30 plus sin 30 cos 60. సో ఈ రెండు వాల్యూస్ కూడా ఏమైనాయి ఈక్వల్ అయినాయి. ఓకే, ఇస్ ఇట్ రైట్ టు సే దట్ cos 60 plus 30 degrees is equal to cos 60 cos 30 minus sin 60 sin 30. సో మనం ఈ వాల్యూస్ రెండు ఈక్వల్ అయితే కాదా చెక్ చేయాలి. ఓకే, సొల్యూషన్ ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం తీసుకుందాం, cos 60 degrees plus 30 degrees ఏమవుతుంది cos 90 degrees అవుతుంది. దాని వాల్యూ ఎంత 0. నెక్స్ట్ మనం ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ ఏంటి, cos 60 degrees cos 30 మైనస్ sin 60 sin 30. దీని వాల్యూ cos 60 వాల్యూ ఎంత 1/2, cos 30 వాల్యూ ఎంత √3/2, sin 60 వాల్యూ ఎంత √3/2, sin 30 వాల్యూ ఎంత 1/2. ఇది √3/4 మైనస్ ఇది కూడా √3/4. ఈ రెండింటికి వాల్యూ ఎంత 0. సో ఇది 0 ఇది 0. కాబట్టి ఈ రెండు ఈక్వల్ అయితే అని అడిగిండు కాబట్టి మనం ఆన్సర్ ఏం రాయొచ్చు, ఎస్. ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ cos 60 plus 30 degrees is equal to cos 60 cos 30 minus sin 60 sin 30 అన్నాడు కాబట్టి మనం ఏమంటున్నాం, ఈజ్ ఇట్ రైట్ అండ్ సే అంటే రైట్ టు సే అని అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR, రైట్ యాంగిల్ is at Q, PQ is equal to 6 centimeters and angle RPQ is equal to 60 degrees. Determine the lengths of QR and PR. In triangle PQR, angle Q is equal to 90 degrees, right angle. ఇంకేమి ఇచ్చిండు, అండ్ RPQ is equal to 60 degrees. RPQ ఇది ఎంత 60 degrees. ఇంకేమి ఇచ్చిండు, PQ is equal to 6 centimeters. సో మనం రాసేసినాం. ఓకే, ఇప్పుడు ఏమి కనుక్కోవాలి, ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఈ రెండు లెంత్లో ఫైండ్ అవుట్ చేయాలి, PR అండ్ QR. PR అండ్ QR లెంత్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలి, సో ఒకటి ఇచ్చిండు, యాంగిల్ కూడా ఇచ్చిండు కాబట్టి ఫస్ట్ ఈ యాంగిల్కి చూసినప్పుడు QR అనేది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. PQ అనేది ఏమవుతుంది, ఆల్రెడీ ఇచ్చిన వాల్యూ పెట్టి ఉండాలి కాబట్టి PQ అనేది ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో మనకు యాంగిల్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలుసు కాబట్టి ఆపోజిట్ సైడ్.
వాల్యూ తెలవాలి. ఈ ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్లకు ఉన్నది ఏముంటుంది, ట్యాన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 60 degreesకు ట్యాన్ 60 రాసుకుంటే ఆపోజిట్ సైడ్ టు 60 degrees అంటే క్యూఆర్, అడ్జసెంట్ సైడ్ టు 60 degrees పీక్యూ. ట్యాన్ 60 వాల్యూ ఎంత, √3. క్యూఆర్ వాల్యూ మనకు తెలియదు, పీక్యూ వాల్యూ వచ్చి 6 అంటే క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 6√3 సెంటీమీటర్స్. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ పిఆర్ వాల్యూ కావాలి. పిఆర్ వాల్యూ కావాలంటే మనం అంటే అదేంటిది హైపోటెనస్. కాబట్టి అడ్జసెంట్ సైడ్ తెలుసు, హైపోటెనస్ తెలుసు. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఈ అడ్జసెంట్ అండ్ హైపోటెనస్కు రిలేషన్షిప్ రెండు ఉంటాయి, కోసైన్ ఉంటుంది అండ్ సీకెంట్ ఉంటుంది. మనం కోసైన్ రాసుకుందాం. cos 60 degrees is equal to adjacent side PQ by hypotenuse PR. cos 60 వాల్యూ ఎంత 1/2 is equal to PQ వాల్యూ 6 by PR. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే PR is equal to 6 into 2. PR is equal to 12 centimeters. ఓకే. పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 centimeters. ఈజీగా వచ్చేసినాయి. మనం ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చిండు అన్నది చూసి కనుక్కోవాల్సింది ఏమో దానికి సంబంధం ఉన్న రేషియో చూడాలి. ప్రతిదానికి 2 ఉంటాయి కదా, ఎందుకంటే మనకు ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ ఉన్నప్పుడు సైన్ ఉంటుంది, కోసీకెంట్ ఉంటుంది. అడ్జసెంట్ సైడును తర్వాత మనకు హైపోటెనస్ ఉన్నప్పుడు కోసైన్ ఉంటుంది, సీకెంట్ ఉంటుంది. ఆపోజిట్ సైడును అడ్జసెంట్ సైడ్ ఉన్నప్పుడు ట్యాంజెంట్ ఉంటుంది, కోటాంజెంట్ ఉంటుంది. సో మనం ఏదో ఒకటి తీసుకున్నా కూడా సొల్యూషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇన్ ట్రయాంగిల్ XYZ రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ Y, YZ ఈజ్ ఈక్వల్ టు X అండ్ XZ ఈజ్ ఈక్వల్ టు 2X. దెన్ డిటర్మైన్ యాంగిల్ YXZ అండ్ YZX. ఓకే. ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో రైట్ యాంగిల్ ఎక్కడ Y, XZ. సో ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఇచ్చిండు మనం రాసుకుందాం. ఫస్ట్ సొల్యూషన్ ఇన్ ట్రయాంగిల్ XYZ యాంగిల్ Y is equal to 90 degrees, YZ is equal to X and XZ is equal to 2X. ఇక్కడ లెంత్ ఆఫ్ ద సైడ్స్ ఇచ్చిండు. YZ అంటే ఇది X, XZ అంటే ఇది ఎంత ఇచ్చిండు 2X. హైపోటెనస్ ఇచ్చిండు, ఆపోజిట్ సైడ్ ఇచ్చిండు. మనం ఇది తీసుకుంటే ఓకే, ఇది తీసుకుంటే అడ్జసెంట్ సైడ్ ఇచ్చిండు, హైపోటెనస్ ఇచ్చిండు. సో మనం ఫస్ట్ ఇది తీసుకుందాం. X అంటే ఏ యాంగిల్ ఏం తీసుకున్నప్పుడు అంటే YXZ అన్నట్టు. XY తీసుకున్నప్పుడు ఇది ఏం సైడ్, ఆపోజిట్ సైడ్. కాబట్టి సైన్ X is equal to ఆపోజిట్ సైడ్ YZ బై హైపోటెనస్ వచ్చేసి XZ. సైన్ X is equal to YZ అంటే X by 2X 1/2. సైన్ X is equal to 1/2. సైన్ ఏ వాల్యూకి 1/2 అవుతుంది, మనకు వాల్యూస్ నోటికి ఉండాలి. అప్పుడు సైన్ 30 degreesకు 1/2 అవుతుంది. సో దేర్ ఫోర్ X వాల్యూ ఎంత 30 degrees. X అంటే ఏంది, యాంగిల్ YXZ. ఓకే. నెక్స్ట్ సో ఇప్పుడు ఇది తీసుకుందాం. ఇది తీసుకున్నప్పుడు ఈ సైడ్ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెనస్ అవుతుంది. అడ్జసెంట్ హైపోటెనస్ అంటే ఏమి, మనకు కోసైన్ కానీ సీకెంట్ కానీ. నెక్స్ట్ cos Z is equal to adjacent side YZ by hypotenuse XZ. వాల్యూస్ వచ్చేసి
cos z is equal to x by 2x అంటే ఎంత 1/2 cos z is equal to 1/2 cos ఏ వాల్యూకి 1/2 అవుతుంది cos 60 degreesకి 1/2 అవుతుంది కాబట్టి cos z is equal to cos 60 therefore z is equal to 60 degrees సో మనకు ఇంకో విధంగా కూడా 30 అయితే ఆటోమేటిక్గా అది 60 అవుతుంది ఓకే కానీ ఈ విధంగా రేషియోస్ ద్వారా మనం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ దీన్ని ఇంకో తిరిగి ఏం రాసుకోవచ్చు yxz is equal to 30 degrees దీన్ని ఎలా రాసుకోవచ్చు యాంగిల్ yzx is equal to 60 degrees is it right to say that sin a plus b is equal to sin a plus sin b justify your answer ఇక్కడ ఏమి ఇచ్చిండు మనము సొల్యూషన్ sin a plus b is equal to sin a plus sin b అని ఇచ్చిండు ఈజ్ ఇట్ రైట్ టు సే చూద్దాం మనం ఏమైనా ఏ బదులు ఒక వాల్యూ బి బదులు ఒక వాల్యూ తీసుకొని టెస్ట్ చేద్దాం ఏ బదులుగా మనం ఏం తీసుకుందాం 30 degrees తీసుకుందాం బి బదులుగా 60 degrees తీసుకుందాం అప్పుడు ఏమవుతుంది LHS sin a plus b which is equal to sin 30 plus 60 ఎంత అవుతుంది sin 90 degrees వాల్యూ ఎంత 1 అవుతుంది ఇప్పుడు మనం RHS చూద్దాం sin a ప్లస్ sin b sin a అంటే sin 30 degrees sin b అంటే sin 60 degrees sin 30 వాల్యూ 1/2 sin 60 వాల్యూ ఎంత √3/2 ఓకే ఇప్పుడు చేస్తే ఏమవుతుంది 1 ప్లస్ √3/2 ఈ రెండు ఈక్వల్ అయినాయా నో కాబట్టి ఈజ్ ఇట్ రైట్ టు సే అంటే నో ఇట్ ఈస్ నాట్ రైట్ ఓకే నో ఆన్సర్ ఓకే మొత్తం వీడియోను చూసింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఏమన్నా మీకు డౌట్స్ కానీ దీని మీద ఏమన్నా మీ అభిప్రాయాలు ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో వాటి గురించి చేయడానికి ఆలోచిస్తాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్